బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ ఎంజీఎంలో సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైంది. మృతదేహాలు మారిన ఘటనలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అయితే బ్రతికున్న వ్యక్తి చనిపోయాడంటూ శవాన్ని అప్పగించారు ఎంజీఎం అవుట్ పోస్ట్ పోలీసులు. సో దీంతో ఎంజీఎం సైకియాట్రీ విభాగంలో నుంచి చికిత్స పొందుతున్నటువంటి కుమారస్వామిని కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు కుమారస్వామి. అయితే కుమారస్వామి స్వస్థలం తొర్రూరు మండలం మైలారం గ్రామంగా తెలుస్తోంది. సో 3 రోజుల క్రితం తొర్రూరులో వ్యక్తి మృతదేహం గుర్తించారు. సో మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు పోలీసులు. కుమారస్వామి కుటుంబానికి సమాచారం అందించిన పోలీసులు పోస్ట్ మార్టం తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. దహన సంస్కరణల్ని ఏర్పాట్లు చేశారు. అంతిమ యాత్రలో మృతదేహం కుమారస్వామిది కాదని గుర్తించారు కుటుంబ సభ్యులు. కుమారస్వామి డెడ్ బాడీ అంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు పోలీసులు. తిరిగి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తీసుకొచ్చారు కుమారస్వామి బంధువులు. దీంతో కుమారస్వామి సైకియాట్రీ విభాగంలో బ్రతికే ఉన్నట్టుగా గుర్తించారు కుటుంబ సభ్యులు. చూసారుగా, బ్రతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ వేరే ఒక శవాన్ని ఆ కుటుంబానికి అప్పగించారట. డైరెక్ట్గానే మా ప్రతినిధి వెంకటరత్న దగ్గరికి వెళ్తాను. వెంకటరత్న దగ్గర ఆ బాధిత బంధువులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. వెంకటరత్నం, ఏంటి అప్డేట్స్ ఏంటి? కుమారస్వామి బతికుండగానే ఆయన చనిపోయారని తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా వేరే ఒక మృతదేహాన్ని అప్పగించారు. అప్డేట్స్ ఏంటి? బంధువులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఇక్కడ 9వ తారీఖు తొర్రూరు మండల కేంద్రానికి సంబంధించి ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి అక్కడ పడిపోయినాడు. దాన్ని చూసినటువంటి కొంతమంది స్థానికులు అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందులో భాగంగానే 108 కూడా ఫోన్ చేయడంతో అక్కడ తనకు గాయాలతో బాలైనటువంటి గోక కుమారస్వామి అయినటువంటి వ్యక్తిని కూడా అక్కడ స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి అక్కడ అంటే మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఎంజీఎం లోనే ఉన్నాడు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి వాళ్ళ బంధువుల గురించి ఆరా తీయగా వాళ్ళ బంధువులు కూడా వచ్చి అక్కడ తను మొత్తం ఎవరెవరైతే ఉన్నారో గోక కుమారస్వామి బంధువులు, వాళ్ళ భార్య, వాళ్ళ బంధువులు అందరూ వచ్చి చూశారు. చూసిన తర్వాత తను మామూలుగానే ఉన్నాడని చెప్పి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ ఎంజీఎం సిబ్బంది కూడా ఫోన్ చేసి మీ భర్త చికిత్స పొందుతూ చనిపోయాడని చెప్పి వాళ్ళ భార్య రమకు ఫోన్ చేసి చెప్పడంతో రాత్రి 11 గంటల సమయంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ రాత్రి మేము రాలేము కాబట్టి ఉదయం వస్తామని చెప్పి ఇక్కడ చెప్పారు. అయితే ఉదయం వచ్చిన తర్వాత మార్చిలో తన డెడ్ బాడీ ఉందని చెప్పేసరికి ఇదే మార్చిలో నుండి ఆ డెడ్ బాడీ అంటే వేరే డెడ్ బాడీని ఈ కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే మొత్తం చాప చుట్టి ఉండడంతో అతను గోక కుమారస్వామి చనిపోయాడన్నటువంటి ఆలోచనతోటి వీళ్ళ డెడ్ బాడీని తీసుకెళ్లి అంత్యక్రియల కోసం ఇక్కడ వాళ్ళ సొంత గ్రామానికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఆ సొంత గ్రామం వెలికట్టే ఆ మైలారం గ్రామానికి తీసుకెళ్లారు. ఆ మైలారం గ్రామంలో కూడా అంత్యక్రియల నిమిత్తం కూడా అంటే దింపుడు కళ్యాణం అంటారు. ఆ దింపుడు కళ్యాణం దగ్గరికి తీసుకెళ్లి ముఖం విప్పి చూడగా అది కుమారస్వామిది కాదు అన్నటువంటి ఒక ఆలోచనలతోటి ఇది మా డెడ్ బాడీ కాదని చెప్పి వారు ఉన్నారు. ప్రస్తుతానికి ఏం జరిగింది, ఆ డెడ్ బాడీ గుర్తించేటువంటి క్రమంలో తన కూతురు స్వప్న మాత్రం మా నాన్న కాదు, తనకు శ్రీ అని ఇక్కడ చేతి మీద రాసి ఉంటుంది, మా నాన్న నాకు తెలుసు అని చెప్పి అంటున్నారు. అంతకు ముందే వచ్చి చూసిపోయినటువంటి నేపథ్యంలో వేరే ఒక డెడ్ బాడీని మాకు ఇచ్చారన్నటువంటి సూచనతో వెంటనే అక్కడి నుండి అదే డెడ్ బాడీని మళ్ళీ వరంగల్ ఎంజీఎం మార్చురీకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఆ డెడ్ బాడీ మార్చురీలోనే ఉంది. దానికి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ కూతురు స్వప్న, వాళ్ళ అల్లుడు కూడా ఇక్కడే ఉన్నారు. ఏం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎట్లా గుర్తుపట్టారమ్మా మీ డెడ్ బాడీ మీ నాన్నది అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారని చెప్పి మీ అమ్మ చెప్పింది. అట్లాంటి సమయంలో మీరు ఎట్లా గుర్తుపట్టారు? ఎట్లా వీళ్ళు వేరే డెడ్ బాడీ ఎందుకు ఇచ్చారు మీకు? సార్, ఫస్ట్ వాళ్ళు తొరువులో తీసుకెళ్లి నాన్నని పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే మా మమ్మీ లేదు, ఊరికి వెళ్ళి సార్ వచ్చినాక పంపిస్తామని చెప్పినాం మేము. చెప్తే సరే అని అన్నారు. మార్నింగ్ మా మమ్మీ మా మేనమామ ఇద్దరు వచ్చి ఇక్కడ చూసినప్పుడు మా ఆయననే అని మా అమ్మ అన్నది. అన్న తర్వాత బతుకున్నప్పుడు అన్నది అని నేను బట్టలు ఇట్లా ఏం తెచ్చుకోలేదు సార్, నేను చూసిపోదామని వచ్చిన, మళ్ళీ నేను రేపు మార్నింగ్ వస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళింది. నేను రాలేదు సార్, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి రాలేదు. అయితే చూసి వెళ్ళిపోయినాక నైట్ 11 గంటలకి చనిపోయాడు గోక కుమారి చనిపోయాడు అని చెప్పిళ్ళు. మా అమ్మకు ఫోన్ చేసి చెప్తే మేము బంధువులందరికీ చెప్పుకున్నాక తెల్లారి ఎస్ఐ అక్కడికి వెళ్ళి తొర్రూరు పోయి లెటర్ రాసుకొని రావాలమ్మా అని అన్నారు. ఆడికి వెళ్ళి లెటర్ రాసుకొని ఇక్కడ ఎంజీఎంకి వచ్చినాక అది ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి మార్చి దాకా తీసుకొచ్చి ఆ చాట మొత్తం చుట్టి మా మేనమామ ఒక్కడే లోపలికి వెళ్ళిండు. ఆ మొత్తం అదే టీషర్టు అదే షర్ట్ లాగా వేసేసరికి ఆయనే మా బావ అనుకొని ఈయన మా బావ అని అనేసింది. ఇప్పుడు చనిపోయినాక ఫేస్ తెలియదు ఎవరికైనా. అయితే అదే మా బావ అని చెప్పేసరికి లోపలికి వెళ్ళి తప్ప మీరు ఎవరు చూడలే. మా మేనమామ ఒక్కడే వెళ్ళిండు. అది తీసుకొని ఇంటికి వచ్చిళ్ళు. ఇంటికి అన్ని చేసినాం, బొంద తీసినాం, అన్ని తెచ్చి ఆడబెట్టి ఇంటికాడ అంటే దింపుడు కాడనే తీసి చూసినాం. చూసేసరికి నేనే ఫస్ట్ వెళ్ళి చూసిన.
ఈయన మా నాన్న కాదు, మా నాన్నకి మొత్తం ఎలర్జీ ఉంటది, మొత్తం బాడీ మొత్తం వెంట్రుకలు ఉంటాయి, మళ్ళీ శ్రీ అని పచ్చబొట్టు ఉంటది మా నాన్నకి. అయితే ఇది కాదు మా నాన్న కాదని నేను, మా మేనత్త, మా చిన్నమ్మ అందరం అన్నాం. అనేసరికి ఎమ్మటే మళ్ళీ అంబులెన్స్ లో తీసుకొని ఇక్కడికి వచ్చినాం, ఇచ్చేసి సార్ కాడికి వెళ్ళి మా నాన్న కాదని చెప్పినాం. చెప్తే అమ్మ మీరు ఫస్ట్ మీ అమ్మ చూసింది, మీ అమ్మ చూసి మా ఆయన అని అన్నది, మరి ఇప్పుడు ఎందుకు కాదని అంటారు అని అన్నాడు. అనేసరికి సార్ ఒక్కసారి రిక్వెస్ట్ సార్, మా నాన్న అయితే నాకు అనిపిస్తలేదు, ఒక్కసారి నేను చూస్తా సార్, నాకు డౌట్ ఉంది, ఎవరినో తీసుకెళ్ళి మేము చేయలేం సార్ అని నేను అన్నా. అనేసరికి సరే అని పంపించిండు లోపలికి. ఆ చీకట్లో ఎవ్వరు గుర్తుపట్టలేకపోయినా. ఇక్కడ మీ నాన్న కాదు అని చెప్పి మీరు, అంటే మీ నాన్న కాదు గుర్తుపట్టారు, కానీ మీ అమ్మ మాత్రము మీరు 7 నెలల వయసు ఉన్నప్పుడే మా భర్త 20 ఏళ్ల క్రితమే విడిపోయామని చెప్పి అంటున్నారు. మరి మీ అమ్మనే గుర్తుపట్టలేదు అని చెప్పి మొన్న బతుకున్నప్పుడే చెప్పినట్టు పరిస్థితి. అట్లాంటప్పుడు 7 నెలల పాపగా ఉన్నప్పుడు మీరు ఎట్లా గుర్తుపట్టారు మీ నాన్నని, మీకు ఎట్లా తెలుసు? సార్ మా నాన్న అది తొరూరులో ఉంటున్నాడట, అక్కడనే నేను చదువుకుంటున్నా. మా బంధువులు అందరు కలిసి మీ కూతురు ఈయనే చదువుకుంటుంది అని చెప్పి నన్ను ఫోటోలలో చూపెట్టిల్లు, మీ బిడ్డ అని చూపెట్టేతోటి నాకు కూడా వాళ్ళు మీ నాన్న అని చూపెడితే మా నాన్న అప్పుడప్పుడు నేను చూసేది. తొరూరులోనే నేను డిగ్రీ వరకు చేసిన, మా నాన్నని అప్పుడప్పుడు చూసేది, ఏమన్నా డబ్బులు ఉంటే ఇచ్చేది, తినిపించేది నేను. కానీ ఇంటికి మాత్రం ఎప్పుడూ రాలేదు, మా అమ్మతోటి ఎప్పుడు ఉండలేదు. నేను కూడా ఇక తీసుకెళ్ళలే, మా అమ్మ మాట కాదని నేను తీసుకెళ్ళలేదు. తర్వాత ఏం జరిగింది? ఇక ఇక్కడికి వచ్చినాక సారు చూసుకోపోమ్మా అని అంటే చూస్తాను వెళ్తే మొత్తం చీకటి ఉంది, మంచి అనిపిస్తలేదు, రేపు మార్నింగ్ వస్తుంది సార్ అని చెప్పినాం. ఈ మార్నింగ్ ఇంటికి వెళ్ళినా మార్నింగ్ 9కు ఫోన్ చేసి బతికే ఉన్నాడని ఒక ఎస్ఐ కానిస్టేబుల్ చెప్పిండు, తొరూరు కానిస్టేబుల్ చెప్పిండు వాళ్ళు, రవీందర్ సార్ అంటే చెప్పిండు. బతుకున్నాడు అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయినా సార్, మా నాన్న బతుకున్నాడని. కానీ ఎవరో శవాన్ని తీసుకొచ్చి దానకరం చేయాలంటే అది ఇది వీళ్ళు చేసిన తప్పు సార్. అది మరి ఎవరు బెడ్ మించి ఎవరు మార్చిలో తెలియదు, కానీ అక్కడ నాన్న చనిపోయాడు అని చెప్పి, ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకుంటాను, మతి స్థిమితం లేదని చెప్పి MGM లో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, మతి స్థిమితం లేని వార్డులో వీళ్ళని వేశారు, కొంతమంది కూడా దాంట్లో ఉన్నారు, మేము వెళ్ళి చూసాము, ఇక్కడ అధికారులు కూడా వచ్చి చూసారు. ఇట్లాంటప్పుడు ఆ బతికున్న ఆయనను చనిపోయాడని ఏ విధంగా చెప్పారని అనుకుంటారు? అసలు ఇన్ఫర్మేషన్ ఎందుకు మీకు ఇట్లా పాస్ అయింది? అది 11 గంటలకు వాళ్ళు ఎవరు చేసిలో తెలియదు సార్. మాకు మంచిగానే ఉన్నా, మా అమ్మ వచ్చినప్పుడు మంచిగానే ఉన్నాడు సార్. మాకు ఎవరో ఫోన్ చేసి చనిపోయింది, గోక కుమార్ చనిపోయింది అని చెప్పి సార్. అది ఎవరు చెప్పిల్లో మాకు తెలియదు. మేము ఆయనే కావచ్చు, ఇప్పుడు డాక్టర్లు క్లారిటీగా ఉంటారు కాబట్టి అనుకొని మేము చూడలేకపోయినాం సార్. ఇప్పుడు వాళ్ళే తప్పు చేసినప్పుడు మేము ఎట్లా గుర్తుపడతాం సార్ వాళ్ళని? మీ నాన్న బతికే ఉన్నాడు, ఇప్పుడు ఆ మతి స్థితం లేని వార్డు అంటే దాంట్లో ఉన్నాడు. ఆ ప్రస్తుతానికి అయితే తను కూడా ఇప్పుడు అధికారులు వచ్చి డాక్టర్లు కూడా చూసినప్పుడు కూడా వాళ్ళని గుర్తుపడతారు, ఎందుకంటే తెలియదు కాబట్టి. ఇప్పుడు మీ నాన్న మిమ్మల్ని గుర్తుపడతాడా? గుర్తుపడతాడు సార్. గుర్తుపడితే మరి మీ నాన్న ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కదా, మరి మీ నాన్న మీరు తీసుకెళ్తారా? గుర్తుపడితే కొంచెం హెల్త్ మంచిగా సెట్ అయ్యాక ఇడు ఉంచుతా సార్. హెల్త్ సెట్ అయినాక తీసుకెళ్లి నాకు అన్నీ ఉంచుకుంటా సార్. మరి ఇప్పుడు మీరు ఇంత అంత్యక్రియలకు కూడా ఇన్ని డబ్బులు ఖర్చు అని చెప్పి అంటున్నారు సార్, దీన్ని ఎవరిని బాధ్యులు చేస్తారు? దీన్ని మీరు సార్ నాకు చెప్పిన వాళ్ళే బాధ్యులు తీసుకోవాలి సార్. ఎందుకంటే చనిపోక ముందుకు చనిపోయిందని చెప్పి నేను చాలా, మా అమ్మ పేద సార్, మా అమ్మ దగ్గర ఏం లేదు, ఈ పూటకి వెళ్తేనే వెళ్తుంది ఆమెకి. నాకు పెళ్లి కూడా మా ఆయన కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను నన్ను. మా అమ్మకి వెళ్ళని పరిస్థితి, బంధువులు అందరు కలిసి పైసలు చేసి వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా సార్, మనం తీయాలి కాబట్టి అది ఎంత అయిందో అంతవరకు మాకు కట్టియాలి సార్. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వీళ్ళు ఎవరైతే గోక కుమారస్వామి ఎవరైతే ఉన్నారో తను మరి ఆ మృతదేహం ఎవరి మృతదేహాన్ని వరకు అప్పగించారు? ఇంతగా మృతదేహం ఫైండ్ అవుట్ చేశారా? ఆ మృతదేహాన్ని సంబంధిత బంధువులకి పంపించారా, లేకపోతే ఇంకేదైనా క్రాస్ జరిగిందా? అయితే ప్రస్తుతానికి ఆ మృతదేహానికి సంబంధించిన వివరాలు ఒక్కసారి పరిశీలిద్దాం. ఎందుకంటే వరంగల్ అలాగే ఖమ్మం రైల్వే స్టేషన్ మధ్య సమీపంలో, అంటే వరంగల్ కు పక్కనే ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సమీపంలోనే ఆ గుర్తు తెలియని మృతదేహము, ఆ రెడ్ టీ షర్ట్ ఉన్నటువంటి మృతదేహం మాత్రం అక్కడ పడి ఉంది. దీనికి సంబంధించి ఆ రైల్వే పోలీసులు కూడా అంటే వాళ్ళు ఎంక్వైరీ చేశారు, తను గాయాలతోలి అంటే ట్రైన్ నుంచి పడిపోయాడా లేకపోతే ఎందుకు ఇక్కడ పట్టాల మీద ఉన్నటువంటి ఎంక్వైరీలు చూసిన తర్వాత తను అనారోగ్య కారణాలతో రైలు పట్టాల దగ్గరనే మృతి చెందినటువంటి ఒక గుర్తు తెలియని శవంగా వీళ్ళు అంటే గుర్తించారు. ఆ తర్వాత తీసుకొచ్చి MGM లో వేశారు. ఇది ఎక్కడ మిస్ మ్యాచ్ అయిందన్నది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తి యొక్క మృతదేహాన్ని మార్చిలో తీసుకొచ్చారు. ఇక్కడ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి అనుమానం కూడా కలుగుతోంది. మీరు అంటున్నట్టుగా అక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో పడేటువంటి ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి ఇంకో కుటుంబానికి కుమారస్వామి పేరు చెప్పి వారి బంధువులకు అప్పగించడం జరిగింది. ఇదంతా తలుచుకుంటేనే MGM లో ఎటువంటి వ్యవహారంలో అర్థమవుతోంది. రేపటి రోజున ఎవరైనా అనారోగ్యం బారిన పడిపోయి బ్లడ్ శాంపిల్ ఇచ్చారంటే కూడా బ్లడ్ శాంపిల్ మార్చేసి
నిజంగా నేను చెప్పదలుచుకోలేదు ఈ మాట, బట్ డెఫినెట్గా ప్రజలకు అర్థం కావాలని చెప్తున్నాను. మీకు హెచ్ఐవి వచ్చిందని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. అంటే ఏంటి ఇంత ఇంత నెగ్లిజెంట్గా ఉన్నారా? వాళ్ళకి ఒక ప్రాపర్ సిస్టమ్ లేదా? ప్రతిదీ కూడా రిజిస్టర్లో ఎప్పటికప్పుడు ఎంట్రీ చేస్తూ ఉంటుంటారు. సో రేపటి రోజున ఒక వ్యక్తి నిజంగా అనారోగ్య బారిన పడిపోయి వచ్చాడంటే ఒకరి ఎక్స్రే, ఒకరికి ఇచ్చినా ఒకరి బ్లడ్ శాంపిల్ రిపోర్ట్స్, ఇంకొకరికి ఇచ్చినా ఏకంగా ప్రాణాలే పోతాయి కదా. ఈ ఘటన పైన పోలీసు ఏం చెప్తున్నారు, అక్కడ ఎంజీఎం సూపరింటెండెంట్ ఏం చెప్తున్నాడు మరి? అయితే దీనికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితమే ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ ఒక అంటే నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా ఎంజీఎం ఉందన్నటువంటి కథనాలు మనం ప్రసారం చేశాము. అయినప్పటికీ కూడా ఇది నిర్లక్ష్యం అనేది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఎవరి డెడ్ బాడీ ఎవరికి ఇస్తున్నారు, బతికున్నోని కూడా చంపేసేటువంటి దుస్థితిలో ఉన్నది. అంటే ఒక పరాకాష్ఠగా నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఉందని చెప్పుకోవచ్చు. వెంటనే దీనిపై స్పందించినటువంటి ఆర్ఎంఓ శశికుమార్ కూడా వెంటనే ఆర్టీవీ వెళ్ళి కలిసింది. వారు కూడా హుటాహుటిన వెంటనే ఆ కేస్ షీట్ తీసుకొని ఆ కుమారస్వామి ఎక్కడ ఉన్నాడు, గోక కుమారస్వామి అని చెప్పి ఆ సిబ్బందితో సహా మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా మనం తీసుకున్నాము. వాళ్ళ బంధువులతోటి మాట్లాడిపించాము. అక్కడ ఉన్నటువంటి ఈ శశికుమార్ ఎక్కడ ఉన్నారు అన్నటువంటి కోణంలో ఆలోచిస్తే ఇక్కడ క్యాజువాలిటీ పక్కనే ఉన్నటువంటి ఎక్కడైతే మతిస్థిమితం లేని వార్డు ఎక్కడైతే ఉందో దాంట్లో కూడా ఒక 5-6 పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అంటే బంధువులు ఎవరు లేని వార్డులో వీళ్ళందరూ ఒక్క దగ్గర పెట్టి బయట గొల్లెం పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు మతస్థితితో లేకుండా పారిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆర్టీవీ కూడా ఆర్ఎంఓ తోటి అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది, వాళ్ళ బంధువులతో మాట్లాడడం జరిగింది. ఇది ఎక్కడ మిస్ మ్యాచ్ అయిందన్నటువంటి విషయాలు కూడా ఆర్టీవీ వాళ్ళకు ప్రశ్నలు సంధించింది. ఈ నేపథ్యంలో కూడా కొంత ఆర్టీవీ అంటే ఎంజీఎం సిబ్బంది నిర్లక్ష్యమే ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బతికున్నటువంటి శవానికి అక్కడ పోస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి 11 గంటలకు అంటే ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు, ఎంజీఎంలోనే తను ఉన్నాడు. ఏ కారణం చేత తను చనిపోయాడని ఫోన్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అన్నది ఇక్కడ ప్రశ్నగా మారుతుంది. అంటే ఒక బాధ్యత రాహిత్యం, ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ ఉండడం అనేది ఇక్కడ పరాకష్టగా మారుతున్నటువంటి పరిస్థితి. చాలా వరకు మీరు చెప్తున్నట్టు ఒక బ్లడ్ శాంపిల్స్ మారి హెచ్ఐవి లేనటువంటి వాళ్ళు కూడా వచ్చిందన్నటువంటి అంటే ఒక ఆందోళన కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. మార్చరీకి వచ్చినటువంటి ఆ మృతదేహం ఏ డిపార్ట్మెంట్ వచ్చింది ఏ వ్యక్తి అని కూడా కనీసం పట్టించుకోకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి, ఆ కుటుంబం తీసుకెళ్లడం ఏంటి, ఆ కుటుంబానికి అప్పగించడం ఏంటి? సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ లో కుమారస్వామి ఉంటే ఎవరో ఒక గుర్తెలని శవం దొరికిందని ఆ శవాన్ని కుమారస్వామిగా జతకట్టడం అంటే ఇక్కడ 2 డిపార్ట్మెంట్ సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి కానివ్వండి, అక్కడ అవుట్ పోస్ట్ పోలీసులు కానివ్వండి, 2 తప్పిదాలు కనబడతాయి. ఆ డిపార్ట్మెంట్ల వారిగా వారి హెడ్స్ పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ పూర్తి ఘటన పైన ఎంజీఎం సూపరింటెండెంట్ స్పందించారా? ఇప్పుడు దీనికి సంబంధించి ఎంజీఎం ఆర్ఎంఓ గారు వచ్చారు, ఎంజీఎం సూపరింటెండెంట్ గారు కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం. ఉన్నత స్థాయిలో ఎంక్వైరీ కూడా జరుగుతుంది ప్రస్తుతానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మామూలు తప్పిదం కాదు. ఎందుకంటే బతుకున్నటువంటి వాళ్ళను చంపేసేటువంటి ఒక దుస్థితి అని చెప్పి అంటున్నారు. వాళ్ళ బంధువులు కూడా అనేక రంగంగా అంటే మామూలుగా ఉన్నటువంటి వాళ్ళను మతిస్థిమితం తప్పిపోయి అనేక ఇబ్బందులు తను పడుతున్నాడు, ఆర్థిక ఇబ్బందులు మేము పడుతున్నాము. తీసుకొచ్చి ఇక్కడ ఆ యాక్సిడెంట్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో అంటే ఇక్కడ వదిలించుకోవడానికి వీళ్ళు అట్లా చేస్తున్నారా? అనాథ శవాన్ని కూడా కాల్చలేని దుస్థితిలో, ఎందుకంటే ఇప్పటికే డెడ్ బాడీస్ ఎంజీఎం కు వస్తున్నటువంటి నేపథ్యంలో 19 ఫ్రీజర్లు ఉంటాయి, కానీ 19 ఫ్రీజర్లలో ఒక్కటి కూడా పనిచేయదు. ఇప్పుడు 3 రోజుల వరకు ఇక్కడే ఉంచుతారు. అదే కంపులో ఆ 3 రోజుల పాటు అంటే చనిపోయినటువంటి శవాల్ని అక్కడే ఉంటారు, ఫ్రీజర్ లో భద్రపరచరు. ఆ కంపు భరించలేక మున్సిపాలిటీ సిబ్బందికి ఆ డెడ్ బాడీస్ ని అప్పగిస్తారు. ఇదే క్రమంలో తొర్రూరు నుంచి వచ్చినటువంటి డెడ్ బాడీ ఇది అని చెప్పి అంటే అనాలోచితంగా వీళ్ళు చెప్పడము, ఆ డెడ్ బాడీస్ ని వదిలించుకోవాలన్నటువంటి క్రమంలో వీళ్లకు తప్పుడు సమాచారం ఇచ్చి ఒక పెద్ద తప్పిదమే ఎంజీఎం సిబ్బంది చేసినట్టుగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి దానికి ఇక్కడ ఎన్ని తప్పులున్నా కానీ దానికి దాట వేసే ధోరణి తప్ప సమాధానాలు మాత్రం ఒక్క అధికారి దగ్గర ఉండవు. దీన్ని మాత్రం దాటవేసేటువంటి పరిస్థితి ఉంటుంది. బాధితులు మాత్రం ఇక్కడ మృతుల బంధువులుగా మారుతున్నారు. ఇప్పటికే ఎంజీఎం ప్రాంతాలను కూడా మొన్న కంపు కొడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇది పూర్తిగా బాధ్యత రహితం, ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడాన్ని కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికైనా కానీ ఇంత జరుగుతున్నా కానీ అధికారులు పట్టనట్టే వ్యవహరిస్తుండడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి ఇంత పెద్ద ఆసుపత్రి, పేరుకు పెద్ద ఆసుపత్రి, కానీ వసతులు మాత్రం శూన్యమైనటువంటి కోణంలో కూడా ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒక దర్యాప్తు లేదు, ఎంక్వైరీ లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. అధికారులు అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, ఒక హెల్త్ మినిస్టర్ కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రాణాలు ఒక జంతువుల కలేబరాల్లా ఇవి మనుషుల ప్రాణాలని అన్నటువంటి ఒక ఆందోళన కూడా వీళ్ళలో కనిపిస్తుంది. చాలా మంది కొంతమంది మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఒక్కసారి అసలు ఇంత దుస్థితి మీరు గమనిస్తున్నారు బ్రదర్. 3 రోజులుగా డెడ్ బాడీస్ ని ఇక్కడ ఉంటున్నటువంటి నేపథ్యంలో కనీసం మార్చులు కూడా లేవు. మీరు ఏమంటారు, దీంట్లో ఎట్లా స్పందిస్తారు మీరు? ఎట్లుంది పరిస్థితి? గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లే చేయడం జరుగుతుంది. దీని నిర్లక్ష్యం ఎట్లా చూస్తున్నారు మీరు?
ఇప్పుడు ఫీజర్స్ కూడా సరిగా లేదు. నిన్న మా సడ కూడా చనిపోయాను. ఏం అలా స్టిచెస్ కూడా సరిగా లేదని లేటు చేసింది. ఓకే, ఇన్ని బాధలు కూడా పడుతూనే ఉన్నారు. వచ్చి అంటే కక్క మింగలేక చనిపోయినటువంటి బంధువులు కూడా తీసుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎంజీఎం లో ఇట్లాంటి దుస్థితి నెలకొంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తం మీద వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో బ్రతికున్న వ్యక్తినే చనిపోయాడని చెప్పి వేరే ఒక శవాన్ని అప్పగించారట. కుమారస్వామి అనేటువంటి ఒక వ్యక్తి తొర్రూరు మండలం మైలారం గ్రామానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి కొంత ఆయనకి మతిస్థిమితం భ్రమించడంతో కొంత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. సైకియాట్రిక్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. అయితే అప్పటికే తన కుటుంబం వచ్చింది, తన భార్య, తన బంధువులు వచ్చారు, చూసారు, అంతా బాగానే ఉంది. మళ్ళీ తిరిగి రేపు రోజున వస్తానని చెప్పి వెళ్ళడంతోనే రాత్రికల్లా ఫోన్ చేసి కుమారస్వామి చనిపోయాడని చెప్పి మరుసటి రోజున వేరే ఒక వ్యక్తి చనిపోయినని స్కానింగ్లని బ్లడ్ని మార్చేస్తే ఆ స్కానింగ్ రిపోర్ట్లు, ఆ బ్లడ్లో వచ్చిన రిపోర్ట్స్ చూసిన తర్వాత పాపం ఆ బాధితులు ఏమైపోతున్నారో ఏమో. ఎంజీఎంలో పనితీరు చాలా సిబ్బంది నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. ప్రస్తుతానికి ఎంజీఎం ఆసుపత్రిలో ఈ ఘటన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఒకసారి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా సిబ్బంది మాట్లాడారు, వారేం మాట్లాడారో చూద్దాం. ఒక కుమారస్వామికి ఇయ్యాంపుణ్ణి వాళ్ళ బిడ్డ వాళ్ళ మామను అది అయితే మా ఇయ్యాంపుణ్ణి సొంతూరు ఎలికట్టే. అయితే వాళ్ళ సూరతలనే ఉండేది 2001లో అలాంటి టైంలో ఇక్కడ. అయితే ఆయన వచ్చి ఇక్కడ సుతారు పని చేసుకుంటూ తొర్రులు ఉంటాడు. మైలారంలో వాళ్ళ అత్తగారు ఊర్లోనే నివాసం కిరాయి తీసుకొని ఉంటున్నారు. కొద్దిగా తాగుతాడు, ఆయన పని చేస్తారు, సుతారు పని చేస్తారు, కొద్దిగా తాగుతాడు. ఆయన ఇక అనారోగ్యంగా కొద్దిగా ఎక్కడ చనిపోయింది అనేది తెలియదు. తొర్రూరులో వీక్నెస్ గా ఉంటే పోలీసు వాళ్ళు, తొర్రూరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆయన ఏదో రోడ్డు మీద పడి ఉంటే ఇది తీసుకుపోయి ఎంజిఎంలో వేసిండ్రు. మా ఇయ్యంపుని శవాన్ని పంపలే, వేరే శవాన్ని పంపిండ్రు. ఉన్నది మాకు స్త్రీ అనే అక్షరం మనకి ఇటు చేయికో అటు చేయికో ఉంటది. లెఫ్ట్ ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, కానీ వాడికి ఒక పచ్చ బొట్ట అనే ఉంటది, మాకు గుర్తింపు ఉంటది. వాడికి ఎంటికలు ఎర్రగా ఉంటాయి, వాడికి బట్టతలకాయ కాదు, అది మంచిగా ఉంటది. మాకు ఎంజిఎం లో శవాన్ని ఈ ఎంజిఎం డాక్టర్లు గాని వీళ్ళు గాని ప్రొఫెసర్లు గాని ఎలా ఉల్టగా పంపించడానికి దాన్ని మరి మేము ఏం చేయాలని గుర్తించింది. వాళ్ళ భార్య గుర్తించింది, బిడ్డ గుర్తించింది, ఇయ్యంపుడు గుర్తించింది, ఇయ్యపుడు గుర్తించారు, మనవాళ్ళతో సహా అందరు గుర్తించారు. అని ఇక కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.